నమస్తే అండి. పొడి పొడిలాడే పిండి ఉప్మా తయారు విధానాన్ని చూద్దాం. స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దానిలో సగం స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, 10 పచ్చిమిర్చీలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయలు వేసి వేయించండి. పోపు మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. దానిలో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలపండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలో 1.5 గ్లాసుల వాటర్ వేసుకోండి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మూత పెట్టి బాగా మరగనివ్వాలి. వాటర్ని మరిగిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపండి. మొత్తం ఒకేసారి వేస్తే ముద్దలా అవుతుంది. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ దానిలో ఎంత సరిపోతుందో అంత పిండి వేసుకోండి. నాకైతే 1.5 కప్పు వరకు పట్టింది. మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి. పొడి పొడిగా అవుతుంది. ఇట్లా పొడి పొడిగా అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకొని సర్వ్ చేసుకోండి.